అందరికీ నమస్కారం. జీవితం అంటే ఎప్పుడు పక్కవారి గురించి, పక్కవారికి ఏం కావాలో అదే కాదు, అసలు ముందు మనకేం కావాలి అది మనము తెలుసుకుంటూ ఉండాలి. ముందు మనం ఆరోగ్యంగా, మనం ఆనందంగా ఉంటేనే మనము పక్కవారికి ఏదన్నా చేయగలుగుతూ ఉంటాము. ఎప్పుడు కూడా మనసులో ఆనందంగా ఉంటూ ఉండాలి. అలా ఉంటూ ఉండాలంటే ఏం చేయాలి? జీవితం అంటే అన్ని వేళలా ఒకేలాగా ఉండకపోవచ్చు. కానీ అందరి గురించి ఆలోచించడము, అలాగే అందరిని పట్టించుకోవడమే కాకుండా మన గురించి కూడా మనం ఆలోచించాలి. మన గురించి కూడా మనం పట్టించుకోవాలి. పక్క వారికి ఏం కావాలో ఎలా గుర్తిస్తామో, అసలు మనకేం కావాలో కూడా మనం గుర్తించగలగాలి. మన అనుకున్న వారు సంతోషంగా ఉండాలి అంటే ముందు మనం సంతోషంగా ఉండాలి. చెట్టు పునాది మరి దృఢంగా ఉంటేనే కదా మనము అందరికి నీడనివ్వగలుగుతాము. నీడనివ్వాలి అంటే నీడనిచ్చే చెట్టు ఎప్పుడు కూడా దృఢంగా బలంగా ఉంటూ ఉండాలి. కాబట్టి ముందు పక్కవారిని సంతోషంగా పెట్టాలంటే ముందు మనం సంతోషంగా ఉండాలి కదా. వర్తమానాన్ని, వాస్తవాలను మరవకుండా అప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు, అప్పుడప్పుడు మన కోసం మనము జీవిస్తూ ఉండాలి. మనకంటూ కొంత ఫ్రీ స్పేస్ అంటారు చూడండి, అంటే కొంత ఏకాంత సమయం, అంటే మనకేం కావాలో అసలు మనకు మనమే ప్రశ్నించుకోవాలి. భవిష్యత్తులో మనకు మనం భారం కాకుండా ఉండాలి. భారంగా అనిపించకూడదంటే ఈ ఏకాంతంగా మనకు మనం ఏం కావాలో అని ప్రశ్నించుకోవడం మంచి మందు. కాబట్టి ఈ ముందస్తు ఔషధం ఏమిటి అంటే కాసేపు ఏకాంతంగా ఎవరు లేనప్పుడు అసలు మనకేం కావాలి, మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామని మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మనం సంతోషంగా, ఆనందంగా ఉంటే మనసు ప్రశాంతంగా, ఆనందంగా, ఏం చేస్తే ఆనందంగా ఉంటామో అది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు చక్కగా ఎన్ని పనులైనా సునాయాసంగా చేసేయవచ్చు.